పాపం పండింది, ఒక నరరూప రాక్షసుడి పాపం పండింది. ఈ సందర్భంగా మనం ఒక సినిమా గుర్తు చేసుకుందాం. మహేష్ బాబు స్పైడర్ సినిమా, దాంట్లో విలన్ ఉంటాడు ఎస్జే సూర్య విలన్. ఆయన తెర మీద అద్భుతంగా నటించాడు. ఈ దుర్మార్గుడు నిజ జీవితంలో అద్భుతంగా నటిస్తాడు, అద్భుతంగా చేశాడు కూడా. ఈ వంశీ అరెస్ట్ నేపథ్యంలో వారి శ్రీమతి గారు ఏ భర్తనైనా అరెస్ట్ చేస్తే ఆ భార్య బాధపడటం, కన్నీరు పరంతో అవటం సహజమే. కానీ ఈ దుర్మార్గుడు ఆ సైకో కింద పనిచేస్తూ అతను చేసిన అరాచకాలని ఆమె ముందు ప్రశ్నిస్తే ఇంత దాకా తెచ్చుకునేవాడు కాదు. ఆనాడు మీరు అందరూ చూశారు. అచ్చెన్నాయుడు గారు ఆపరేషన్ చేయించుకుని రెండో రోజు డిశ్చార్జ్ అయిన రెండో రోజే ఇంట్లో విశ్రాంతి తీసుకుంటే అర్ధరాత్రి 1 గంటకి పోలీసులు గోడలు దూకెళ్లి తలుపులు బద్దలు కొట్టి ఆయన అరెస్ట్ చేసి 650 కిలోమీటర్లు తీసుకొచ్చారు ఆయన్ని. ఆపరేషన్ చేయించుకున్న మనిషిని దారిలో కనీసం కిందకు దిగనివ్వకుండా కూర్చున్నట్టు తీసుకొస్తే ఆ బాధ ఎలా ఉంటుందో పడ్డ వ్యక్తులకు తెలుస్తుంది. అంత దుర్మార్గం చేసిన సైకోరెడ్డికి ఈ జూనియర్ సైకో ఇతను. కొల్లు రవీంద్ర గారిని ఎలా అరెస్ట్ చేశారో చూసాం. దేవినేని ఉమా గారిని ఎలా అరెస్ట్ చేశారో చూసాం. అరెస్ట్ చేసి దూలిపాల నరేంద్ర గారిని ఎలా చేశారో చూసాం. కొమ్మారెడ్డి పటాభి గారిని ఈ కార్యాలయం తగలబెట్టిన రోజునే ఆయన వెళితే సిఐని ప్రశ్నిస్తే ఇదేంటి ఈ దౌర్జన్యం ఏంటని ఆయన మీద పలు కేసులు పెట్టించి తోట్లవలూరు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి కొట్టించిన దుర్మార్గుడు ఈ వల్లభనేని వంశీ. గన్నవరం ప్రాంతానికి చెందిన సాయి కళ్యాణి మూల్పూరి తెలుగు మహిళ. 2 పర్యాయాలు ఈ వంశీ అనే నీచుడు ఎలక్షన్ లో పోటీ చేస్తే తన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని తిరిగి తన విజయంలో భాగమైన వ్యక్తి ఆమె. అలాంటి ఆమెను అర్ధరాత్రి పూట బట్టలు కూడా మార్చుకోనివ్వకుండా అరెస్ట్ చేయించిన నికృష్టుడు ఈ వంశీ. ఇలాంటి దుర్మార్గుడిని అరెస్ట్ చేస్తే నాటి జగన్ రెడ్డి పాలనలో అరెస్టులు ఎట్లా జరిగినాయో అందరూ చూశారు. అన్ని అర్ధరాత్రి పూట అరెస్టులే, అన్ని తలుపులు పగలగొట్టి చేసిన అరెస్టులే. నిన్న అలా ఎత్తుకు రాలేదే, చక్కగా పగల నీ ఇంటికి వచ్చి గౌరవంగా మర్యాదగా మాట్లాడి తీసుకొచ్చారు. పోలీసులు ఇక్కడ ఎక్కడ క్రమశిక్షణ తప్పలా. క్రమశిక్షణ తప్పటానికి జగన్ రెడ్డి పాలన కాదు, ఇది చంద్రబాబు నాయుడు గారి పాలన. చట్ట ప్రకారమే చేపిస్తాడు ఆయన. చట్ట ప్రకారం నడుచుకోమని చెప్తారు అందరికి. అలా చెప్పబట్టే నిన్ను చాలా గౌరవప్రదంగా విజయవాడ తీసుకొచ్చారు. లేదంటే అంకుశం సినిమాలో రామరెడ్డి లాక్కొచ్చేవాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు జగన్ రెడ్డి లాంటి దుర్మార్గుడైతే అంకుశంలో రామరెడ్డికి పట్టిన గతే నీకు పట్టేది వల్లభనేని వంశీ. నువ్వు చేసిన దౌర్జన్యాలు, దాష్టికాలు, దాడులు గుర్తుకొస్తుంటే కడుపు మండిపోతా ఉంటుంది. పాపం పండింది. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దిన రాజకీయ మృగం ఆట తెరబడింది. ఏ నీడన రాజకీయ బతుకు వెతుక్కున్నాడో అదే నీడకు నిప్పు పెట్టిన పాప పంకిలం అగ్ని కీలలై అరెస్టుకు దారి తీశాయి. అవును, మనిషి ప్రవర్తనను మర్చిపోయి పెత్తందారును సంతృప్తి పరచడానికి రాజకీయ మృగం అవతారమెత్తిన వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యాడు. మైనింగ్ అక్రమాలు, మహిళలపై దాడులు, కేసీనో ఘోరాలు వికటించి 140/1, 308, 351/3, రెడ్ విత్ 3/5 రూపంలో దుర్మార్గుడిపై దాడికి ఉపక్రమించాయి. 100 గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానికి కుప్ప కూలినట్టు అంతే లేనన్ని నేరాలకు పాల్పడిన వంశీ కంప్యూటర్ ఆపరేటర్ పెట్టిన కేసులు అడ్డంగా దొరికిపోయాడు. కింద పడిన మీద మాట మాట్లాడే విషపు తునక వైసీపీ సిద్ధాంతాన్ని పూర్తిగా పుణికిపుచ్చుకున్న వంశీ పోలీస్ అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి చివరి వరకు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. తల్లి లాంటి తెలుగుదేశం పార్టీకి చేసిన ద్రోహం, అక్రమార్జన కోసం ప్రజల ఉసురు పోసుకున్న వైనం వెరసి వంశీ బతుకు జైలు ఊతల వెనక్కెళ్ళింది. ఇది భౌతికంగా వంశీ అరెస్ట్ ఏమో గాని మానసిక వైసీపీకి చాచి కొట్టిన చెప్పు దెబ్బ. సాగినంత కాలం సాగొచ్చేమో గాని చట్టం కన్నెర చేస్తే కింకరులు కథ ముగిసిపోతుందని చెప్పడానికి వల్లభనేని వంశీ అరెస్ట్ ఫస్ట్ చాప్టర్ మాత్రమే. ఇంకా ఎవరెవరి చాప్టర్లు ఎక్కడెక్కడ ముగుస్తాయో కాలం నిర్ణయించక మానదు. ఒక నేరం నుంచి తప్పించుకునేందుకు మరో ఘోర నేరం చేశాడు. కిడ్నాప్, SC, ST అట్రాసిటీ కేసు నమోదు చేపించుకున్నాడు. హైదరాబాద్లో అరెస్ట్, విజయవాడ తరలింపు. కృష్ణలంక PS లో 8 గంటల విచారణ. వైద్య పరీక్షల అనంతరం న్యాయమూర్తి ముందుకి వంశీ. అధికారం మాటిన మైనింగ్ అక్రమాలు, మహిళలపై దాడులు, ఎన్నో ఘోరమైన నేరాలు చేసిన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యాడు. వల్లభనేని వంశీ ఇంతకాలం తప్పించుకు తిరిగాడు. ఇప్పుడు పాపం పండింది. గతంలో చేసిన నేరం నుండి తప్పించుకోవడానికి మరో నేరం చేయడం వైసీపీ నేతలకు అలవాటే. అదేవిధంగా వల్లభనేని వంశీ ఒక నేరం నుంచి తప్పించుకోవడానికి మరో ఘోరమైన నేరం చేసి పోలీసులకు అడ్డంగా దొరికిపోవడంతో వంశీని విజయవాడ పటపట పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ రాయదుర్గంలోని మై హోమ్ భుజా అపార్ట్మెంట్లో ఉన్న వంశీని పోలీసులు అరెస్ట్ చేసి విజయవాడకు తీసుకొచ్చారు. కిడ్నాప్, దాడి, SC, ST అట్రాసిటీ కేసుల్లో BNS సెక్షన్లో 140/1, 308, 351/3, రెడ్ విత్ 3/5 కింద వంశీని
A1గా పేర్కొంటూ కేసు నమోదు చేశారు. విజయవాడ కృష్ణలంక పిఎస్లో 8 గంటల పాటు వంశీని విచారించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. వైసీపీ అధికారంలో ఉండగా గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో వంశీ A1గా ఉన్నాడు. గన్నవరం టీడీపీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసి బెదిరించినట్లు వంశీపై ఆరోపణలు ఉన్నాయి. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదుదారుడుగా ఉన్న దళిత యువకుడు సత్యవర్ధన్ ఇటీవల విజయవాడలోని SC/ST కేసులో ప్రత్యేక న్యాయస్థానంలో హాజరై తనకు ఈ కేసుతో సంబంధం లేదంటూ అఫిడవిట్ సమర్పించారు. ఆ తర్వాత తనను వంశీ బెదిరించి తప్పుడు వాంగ్మూలం ఇప్పించారని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మళ్లీ కేసు నమోదైంది. దీంతో విజయవాడ అదనపు డీసీపీ కృష్ణ సిబ్బంది హైదరాబాద్ చేరుకుని వంశీని అరెస్ట్ చేశారు. రాయదుర్గం పోలీసు సహకారంతో ఏపీ పోలీసులు వంశీని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులతో ఆయన వాగ్వాదానికి దిగారు. తనకు ముందస్తు బెయిల్ ఉందని, ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలన్నారు. ఇది వేరే కేసు అని చెప్పి పోలీసులు వంశీని అరెస్ట్ చేసి విజయవాడకు తీసుకొచ్చారు. మరోవైపు వంశీని అరెస్ట్ చేస్తున్నట్లు ఆయన భార్యకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ కేసులో మరో 2 నిందితులు ఎలిమినేని శివరామకృష్ణ ప్రసాద్, నిమ్మ లక్ష్మీపతిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దిన చందంగా తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయ ఆరంగేట్రం చేసిన వంశీని టీడీపీ అధినాయకత్వం ప్రోత్సహించింది. నియోజకవర్గంలో బలమైన నాయకుడిగా ఎదిగేందుకు సహాయ సహకారాలు అందించింది. 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున గెలిచిన తర్వాత వంశీ ఫ్లేటు ఫిరాయించాడు. టీడీపీ తరఫున గెలిచి వైసీపీ నేతగా వ్యవహరించాడు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, యువనేత లోకేష్ పై అదుపు లేకుండా తీవ్ర విమర్శలు చేశాడు. నీచుడు, దుర్మార్గుడు, ఆఖరికి చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై కూడా దారుణ విమర్శలు చేశాడు. నికృష్టుడు. ఆ సమయంలో టీడీపీ నేతలే కాకుండా సామాన్య ప్రజలు కూడా వంశీ తీరుడు తప్పుపట్టారు, మొఖాన ఉమ్ము వేశారు. 2024లో కూడా వైసీపీని అధికారంలోకి వస్తుందనే ధీమాతో వంశీ నియోజకవర్గంలో చేయని అరాచకాలు లేవు. టీడీపీ తరపున ఎన్నికైన ఎమ్మెల్యే అయ్యుండి టీడీపీ కార్యాలయం పైన దాడికి దిగాడు. అలాగే నియోజకవర్గంలో మట్టి తవ్వకాల విషయంలో కూడా వంశీ అక్రమాలకు పాల్పడినట్టు అనేక ఆరోపణలు ఉన్నాయి. 2024 ఎన్నికల్లో వైసీపీ తరఫున బరిలోకి దిగిన వంశీ దారుణ పరాజయాన్ని మూటగట్టుకున్నాడు. ఎన్నికల కౌంటింగ్ రోజున మధ్యలోనే నిరాశతో వెనుతిరిగి పారిపోయాడు. అప్పటి నుంచి అజ్ఞాతంలోనే గడుపుతున్నాడు. 2023 ఫిబ్రవరి 20న గన్నవరం టీడీపీ కార్యాలయంపై అప్పటి ఎమ్మెల్యే వంశీ అనుచరులు దాడికి పాల్పడ్డారు. సుమారు 5 గంటల పాటు టీడీపీ కార్యాలయంలోనే విధ్వంసం సృష్టించారు. దీనిపై అప్పట్లో టీడీపీ నాయకులు కేసులు పెట్టినా పోలీసులు విచారణను అటకెక్కించారు. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావడంతో మళ్ళీ ఈ కేసు ఊపిరి పోసుకుంది. అప్పట్లో విధ్వంసం సృష్టించిన వారిలో 20 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో వంశీ నిందితుడిగా ఉన్నారు. నాడు అధికారం అండతో బాధితులైన టీడీపీ కార్యకర్తలు, నేతలపైన హత్యాయత్నం, అట్రాసిటీ కేసులు పెట్టి అరెస్ట్ చేపించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ధైర్యంగా బయటకు వచ్చిన బాధితులు మళ్లీ కేసులు పెట్టారు. పార్టీ కార్యాలయం దగ్ధం కేసులో వంశీ ముందస్తు బెయిల్ పొందాడు. దాడికి పాల్పడిన వారిలో ఇప్పటికీ కొందరు అరెస్ట్ అయి రిమాండ్లో ఉన్నారు. తనపై కేసు పెట్టిన వారికి భయపెట్టి కేసే లేకుండా చేయాలని కుట్ర పన్నిన వంశీ ఈ క్రమంలోనే పార్టీ కార్యాలయం దగ్ధం కేసులో ఫిర్యాదుదారు సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసి దాడి చేసి కేసు వెనక్కి తీసుకునేలాగా పన్నాగం పన్నాడు. సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసి అతన్ని బెదిరించి తనకు ఈ కేసులో ఎలాంటి సంబంధం లేదని కోర్టులో తప్పుడు వాంగ్మూలం ఇప్పించాడు. తనపై కేసే లేకుండా చేయాలని కుట్ర పన్నిన వంశీ కొత్త కేసులో అడ్డంగా ఇరుక్కున్నాడు. సత్యవర్ధన్ను వలబనేని వంశీ ఆయన అనుచరులు కిడ్నాప్ చేసి బెదిరించారని ఆయన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు విజయవాడ పోలీసులు కేసు నమోదు చేశారు. వంశీ అనుచరులు సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసి బెదిరించి ఫిర్యాదు వెనక్కి తీసుకునేలా చేశారని వారు పేర్కొన్నారు. పోలీసుల అభయంతో ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్ వాస్తవాలు బయటపెట్టాడు. సాక్ష్యాలు, ఆధారాలు పక్కాగా సేకరించి వంశీని దర్యాప్తు అధికారులు అరెస్ట్ చేశారు. ఫిర్యాదుదారును బెదిరించడం తీవ్ర నేరం అవుతుంది. సత్యవర్ధన్ అనే టీడీపీ ఆఫీసులో పనిచేసే కంప్యూటర్ ఆపరేటర్ గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ఫిర్యాదు చేశాడు. అతనితో ఫిర్యాదు వెనక్కి తీసుకునేలా చేస్తే ఆ పని అయిపోతుందని, కేసు వీగిపోతుందని అనుకున్నాడు. అతనిని కిడ్నాప్ చేసి వీడియో రికార్డ్ చేయించి కోర్టుకు కూడా వారే స్వయంగా కారులో తీసుకెళ్లి లాయర్లను పెట్టి వాంగ్మూలం ఇప్పించారు. గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి దృశ్యాలు ఎదురుగా ఉన్నాయి. ఓ ఫిర్యాదుదారు వెనక్కి తగ్గినంత మాత్రాన కేసు కొట్టివేయరు. అతను ఎందుకు ఫిర్యాదును వెనక్కి తీసుకుంటున్నాడో పోలీసులు విచారిస్తారు. అక్కడే అసలు విషయం బయటపడింది. సత్యవర్ధన్ను 5 కిడ్నాప్ చేసి బెదిరించి ఈ నాటకం ఆడించారు. సులువుగానే దొరికిపోయారు. ఇప్పటి వరకు ఇతర కేసుల్లో అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి న్యాయపరమైన వెసులుబాటు లభించింది. కానీ
నేరుగా ఫిర్యాదుదారునే బెదిరిస్తే ఊరుకుంటారా? వ్యవస్థలు చూస్తూ ఉంటాయా? వల్లభనేని వంశీని అరెస్ట్ చేస్తే కార్యకర్తలు రోడ్డుపైకి వస్తారేమో అని పోలీసులు 144 సెక్షన్ విధించారు. తీరా పోలీస్ స్టేషన్ వద్దకు కూడా 10 మంది కార్యకర్తలు రాలేదు కదా, చీ అని ముఖాన ఉమ్మేసి వైసీపీ నాయకులంతా సర్దుకున్నారు. మీడియా ప్రతినిధులతో పాటు వంశీ కోసం వచ్చిన 2-3 లాయర్లే కనిపించారు. వంశీ ఓడిపోయిన తర్వాత గన్నవరంలో కనిపించడం మానేశాడు. అదే సమయంలో ఆయనపై గన్నవరం ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. ఆయన చేసిన అక్రమాలకు తోడు ఆయన కంటూ కేడర్ లేకుండా పోయింది. కొంతమంది రౌడీ మోకలను పోగేసుకుని వారే కేడర్ అన్నట్లుగా వ్యవహరిస్తున్నాడు. టీడీపీ నుంచి వచ్చినందున ఆయనకు టీడీపీ కేడర్ దూరమైంది. వైసీపీలో ముందు నుంచి ఉన్నవారు కూడా అతనికి మద్దతుగా లేరు. అదే సమయంలో అతని రౌడీ అనుచరగణం తమపై పోలీసుల దృష్టి ఎక్కడ పడుతుందోనని కనిపించకుండా పారిపోయారు. దీంతో వంశీ కోసం ఎవ్వరూ రాలేదు. ఆయన అరెస్ట్ గురించి మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగినా పెద్దగా పట్టించుకున్న వారు లేరు. వల్లభనేని వంశీ మరికొన్ని కేసుల్లోనూ నిందితుడిగా ఉన్నాడు. బాపులపాడు మండలం ఆరుగోలనంలో టీడీపీ నాయకుడు వేములపల్లి శ్రీనివాసరావు దుకాణాలను అక్రమంగా కూల్చివేసిన కేసులో ఏటూగా ఉన్నాడు. ఉంగుటూరు మండలం తేలప్రోలులో ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుపై హత్యాయత్నం కేసు, గన్నవరం మాజీ పిఎస్సిఎస్ అధ్యక్షుడు కాసర్నేని రంగబాబుపై దాడి కేసు, హనుమాన్ జంక్షన్ లో నకిలీ ఇళ్ల పట్టాల కేసులు వంశీ నిందితుడిగా ఉన్నాడు. వల్లభనేని వంశీపై మరో 2 కేసులు నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. గన్నవరం నియోజకవర్గంలో 2019 ఎన్నికల సందర్భంగా నకిలీ పట్టాల పంపిణీ సహా వైసీపీ హయాంలో మట్టి కుంభకోణం పైన వంశీపై కేసులు నమోదయ్యేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. నకిలీ పట్టాల కేసులో వంశీ పాత్ర లేదని పోలీసులు గతంలో తేల్చారు. అయితే అప్పట్లో విచారణ సరిగ్గా జరగలేదంటూ ప్రస్తుతం గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు కేసులు రీఓపెన్ చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. కేసులు పునఃవిచారణకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. అలాగే వైసీపీ ప్రభుత్వ హయాంలో నియోజకవర్గంలో మట్టి అక్రమ తవ్వకాలపై కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదులపై విచారణ చేసిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం 210 కోట్ల మేర అక్రమ తవ్వకాలు జరిగాయని తేల్చింది. రాయల్టీ సీనరేజ్ చెల్లించకుండానే తవ్వకాలు జరిపాడని, అక్రమ తవ్వకాలతో పాటు విధించిన జరిమానా మొత్తం కలిపి ఆ విలువ 210 కోట్లకు చేరిందని అధికారులు నివేదిక రూపొందించారు. ఇన్ని అక్రమాలు చేసి, ఇన్ని దౌర్జన్యాలు చేసి అడ్డగోలుగా ఎవరు ఉంది కదా అని అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయి మాట్లాడిన మానవ మృగం ఆఖరికి కటకటాల వెనక చేరింది. గన్నవరంలో ఎయిర్పోర్ట్ ఎదురుగుండా బేకన్ ఫ్యాక్టరీ ఉంటుంది. ఆ బేకన్ ఫ్యాక్టరీలో ప్రభుత్వ వెటనరీ శాఖ ఆధ్వర్యంలో పందులు పెంచుతారు. చక్కటి మేత వేసి పందులు పెంచుతారు. అవి నున్నగా నిగనగలాడుతూ ఉంటాయి బలిసి. అట్టాగే గన్నవరం ప్రజల ఆస్తుల్ని, ప్రభుత్వ ఆస్తుల్ని అడ్డగోలుగా దోచుకుని ఆ పందిలాగా బలిశాడు వల్లభనేని వంశీ. ఇప్పుడు ఆ కొవ్వంతా దిగిపోద్ది. తప్పులు చేసి తప్పించుకోవడం, చట్టాలను దాటి పారిపోవడం చాలా కష్టం. వంశీ, నువ్వు చాలా దారుణాలు చేసావు, చాలా దుర్మార్గుడివి. కడుపు రగిలిపోతుంది కార్యకర్తలకి, తెలుగుదేశం పార్టీ అభిమానులకి, గన్నవరం ప్రజలకి. నిన్న గన్నవరంలో సంబరాలు చేసుకున్నారు, పండగ చేసుకున్నారు.